నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు తీవ్రమైన సమస్యల ఊబిలోకి దించుతున్నాయి. ఒకప్పుడు ఎక్కడో ఓ చోట అసహజంగా ఊబకాయాలు కనిపించేవారు. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఊబకాయాల జాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. ఇలాగే కొనసాగితే ప్రతి ముగ్గురులో ఒకరు ఒబెసిటీ పాలవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న ఊబకాయలు, ప్రతి నలుగురిలో ఒకరికి ఊబకాయం. 1990 నుంచి పెరుగుతున్న కేసులు. దేశంలో 1 కోటి మంది చిన్నారులకు ఒబెసిటీ. ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయం సమస్య పెరుగుతోంది. దేశంలో కూడా ప్రమాద గంటికలు మోగిస్తోంది. టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ నివేదిక ప్రకారం భారతీయ వయోజనుల్లో దాదాపు నలుగురిలో ఒకరికి స్థూలకాయం లేదా అధిక బరువుతో బాధపడుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లోనే తేడా లేకుండా దీనివల్ల వచ్చే వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నుంచి సేకరించిన వివరాల ప్రకారం దేశంలో 24% మంది మహిళలు, 23% మంది పురుషులు అధిక బరువు లేదా స్థూలకాయంతో ఉన్నారు. 30 ఏళ్ల కిందటితో పోలిస్తే సుమారు 5 రెట్లు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. నగరాల్లో ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రాల మధ్య కూడా స్థూలకాయం విషయంలో తేడాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 41% మంది మహిళలు స్థూలకాయలుంటే మేఘాలయలో 12% మంది మాత్రమే ఉన్నారు. పిల్లల విషయంలో కూడా ఈ పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఢిల్లీలో 6 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో 22.8% మంది, మహారాష్ట్రలో 13.6% మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దేశంలో ఊబకాయల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. అదే స్థాయిలో మధుమేహులు కూడా పెరుగుతూ ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 6వ జాతీయ కుటుంబం ఆరోగ్య సర్వేలో ఆందోళనకర విషయాలు వెలుగులోకొచ్చాయి. మునుపటి సర్వేతో పోలిస్తే అధిక బరువున్న వారు, షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఊహించిన విధంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 2023-24లో 715 జిల్లాల్లో 6,79,000 ఇళ్ల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో మధుమేహం పెద్ద సమస్య. దీనికి ఊబకాయము ఆజ్యం పోస్తోంది. శరీరంలో ముఖ్యంగా పొట్ట వద్ద పోగుపడే కొవ్వు వాపుకారక రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తాయి. అంటే కణాలు ఇన్సులిన్ ను స్పందించే గుణం తగ్గిస్తుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరిగి మధుమేహం ముప్పు పెరుగుతుంది. మున్ముందు చికిత్స ఖర్చులు, దీర్ఘకాల జబ్బుల భారానికి ఊబకాయం కీలక చోదకం కాగలదని వైద్య నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. శరీర ఎత్తు, బరువు నిష్పత్తి 25 అంతకన్నా ఎక్కువ ఉంటే అధిక బరువు ఊబకాయంగా పరిగణిస్తారు. దీని ప్రకారం చూస్తే NFHS 5లో 15 నుండి 49 ఏళ్ల మహిళల్లో 24% మంది అధిక బరువు ఊబకాయలు కాగా NFHS 6లో ఇది 30.7% పెరిగింది. అంటే సుమారు ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు అధిక బరువుతో సతమతమవుతున్నవారే. మగవాళ్లలో ఇది 22.9% నుంచి 27.3%కి ఎగబాకింది. దీనర్థం ప్రతి నలుగురిలో ఒకరు కన్నా ఎక్కువ మంది అధిక బరువు, ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, పలు రకాల క్యాన్సర్లకు ఊబకాయమే ప్రధాన ముప్పు కారకం. దీన్ని అరికట్టకపోతే పెను ప్రజారోగ్య, ఆర్థిక సమస్యగా మారుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. బరువు, జీవక్రియ రుగ్మతల చికిత్సలకు రోజురోజుకి గిరాకీ పెరుగుతున్న తీరు తాజా సర్వే గణాంకాలు అద్దం పడుతున్నాయి. ఊబకాయం, మధుమేహం తగ్గడానికి తోడ్పడే GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ రకం సూది మందుల వాడకం 1 ఏడాదిలోనే 218% పెరిగింది. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతటా విస్తరిస్తున్న ధోరణి. 1990 నుంచి ప్రపంచంలో స్థూలకాయుల పెరుగుదల రేటు రెండింతలైంది. ప్రస్తుతం దాదాపు 100 కోట్ల మంది దీని బారిన పడ్డారు. ఇదే తీరు కొనసాగితే 2050 కల్లా ప్రపంచంలోని సగానికి పైగా వయోజనులు అధిక బరువు లేదా స్థూలకాయలయ్యే ప్రమాదం ఉంది. గత 2 దశాబ్దాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ ఖర్చు రెట్టింపైంది. అయినా ప్రజలు మెరుగైన ఆరోగ్యాన్ని అనుభవించలేకపోతున్నారు. స్థూలకాయం ఇప్పటికే భారతదేశంలో వ్యాధుల భారాన్ని పెంచుతోంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఊబకాయం కారణంగా ఆరోగ్య సంరక్షణ కోసం భారత్ ఏటా సుమారు 21,404 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అధిక బరువు సమస్య పురుషుల కంటే మహిళలనే అధికంగా పట్టి పీడిస్తోంది. తక్కువ బరువున్న మహిళల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ ఊబకాయం బారిన పడుతున్న వారి శాతం మాత్రం పెరుగుతోంది. మహిళలను ఊబకాయం సమస్య వెంటాడుతోంది. పురుషుల్లో ఒబేసిటీ తగ్గుతుంటే మహిళల్లో మాత్రం 12%కి పెరిగింది. అయితే శిశు, మాతృ మరణాలు భారీగా తగ్గడం, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 96.5%కి పెరగడం ఊరటనిస్తోంది. పురుషుల్లో ఒబెసిటీ 2015 నుండి 16లో 7.7%గా ఉంటే 2019 నుండి 21 నాటికి 6.3%కి తగ్గింది. అదే సమయంలో మహిళల్లో 10.3% నుంచి 12%కి పెరిగింది. NFHS 4 సర్వేలో 17.6% మహిళలు సాధారణం కంటే తక్కువ బరువు కలిగి ఉంటే NFHS 5లో ఆ శాతం 14.8కి తగ్గింది. అధిక బరువున్న మహిళలు మాత్రం 33.2% నుంచి 36.3%కి పెరిగారు.
ఆధునిక జీవనశైలి, ఆహార మార్పులతో పెద్దల్లోనే కాదు పిల్లల్లోనూ ఒబేసిటీ పెరుగుతోంది. ఊబకాయం వల్ల పెద్దవారికి వచ్చే గుండెపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు పిల్లలకు చిన్న వయసులోనే రావడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో వరల్డ్ ఒబేసిటీ అట్లాస్ 2026 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక మంది ఊబకాయ పిల్లలు ఉన్న దేశాల జాబితాలో భారత్ 2వ స్థానంలో నిలిచింది. చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. చిన్నారుల్లో ఒబేసిటీని నిరోధించాలనే లక్ష్యాన్ని అందుకోవడంలో భారత్ సహా పలు దేశాలు విఫలమవుతున్నాయి. 2025 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలని ఆశించినా నెరవేరకపోవడంతో గడువును 2030కి పొడిగించారు. 2040 కల్లా భారత్లో 2 కోట్ల మంది బాలలు ఒబేసిటీతో 5.6 కోట్ల మంది అధిక బరువుతో బాధపడతారని అంచనా వేసింది. చైనా, భారత్, అమెరికాలో ఒబేసిటీ బాధితులు పెరుగుతూనే ఉన్నారు. ఒక్కో దేశంలో 1 కోటి కంటే ఎక్కువ మంది చిన్నారులు ఒబేసిటీతో బాధపడుతున్నారని తాజా నివేదికలో వెల్లడైంది. చైనాలో అత్యధికంగా 6.2 కోట్ల మంది పిల్లలు అధిక BMIతో 3.3 కోట్ల మంది ఒబేసిటీతో బాధపడుతున్నారు. అదే భారత్లో 4.1 కోట్ల మంది అధిక BMIతో 1.4 కోట్ల మంది ఒబేసిటీతో ఉన్నారు. ఈ క్రమంలో 2040 నాటికి ప్రపంచమంతటా 50.7 కోట్ల మంది చిన్నారులు ఊబకాయంతోనో అధిక బరువుతోనో జీవిస్తారని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ అంచనా. ఒక్క ఊబకాయమే కాదు, మధుమేహము విజృంభిస్తోంది. దీని భారము మోయలేనంతగా పెరుగుతోంది. రక్తంలో గ్లూకోజు అధికంగా, మరీ అధికంగా గలవారు లేదా దీన్ని నియంత్రించుకోవడానికి మందులు వేసుకుంటున్న మగవారి సంఖ్య పెరుగుతోంది. గత కుటుంబ ఆరోగ్య గణనతో పోలిస్తే 15.6% నుంచి ఇప్పుడు 20.9%కి చేరుకుంది. పట్టణ ప్రాంతాల్లో 23.9%, గ్రామీణ ప్రాంతాల్లో 19.7% మంది బాధపడుతున్నారు. మహిళల్లో మధుమేహం 13.5% నుంచి 17.8%కి ఎగబాకింది. పట్టణాల్లో 21.9%, గ్రామాల్లో 16.2% మంది దీంతో ఇబ్బంది పడుతున్నారు. మన దగ్గర 2024లో 9 కోట్ల మంది మధుమేహంతో జీవిస్తున్నారని తేలింది. మధుమేహుల సంఖ్య విషయంలో చైనా తర్వాత స్థానం ఇండియాదే. ఊబకాయలు పెరగడానికి కారణాలేంటి? సరైన ఆహారం తీసుకోకపోవడమే కారణమా, లేదంటే శారీరక శ్రమ లేకపోవడమా? ఒబెసిటీతో బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుందా? నిద్రలేమి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా లాంటివి ఒబెసిటీకి దారితీస్తాయా? 50 ఏళ్లుగా పెరుగుతున్న ఊబకాయులు. ఫ్యూచర్లో 3 2 ఒబేసిటీ. ఊబకాయంతో గుండె, ఊపిరితిత్తులకు భారం. శారీరక శ్రమ తగ్గటం, మానసిక ఒత్తిడి ప్రభావం. ఊబకాయం దిశగా జనాలు పరుగులు తీస్తున్నారు. రాబోయే 5 ఏళ్లలో ప్రతి 3 2 ఊబకాయం బారిన పడతారని సర్వేలు చెప్తున్నాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో మంది ఊబకాయంతో అవస్థలు పడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1975 నుంచి గమనిస్తే ఊబకాయం బాధితుల సంఖ్య 3 బాల్యం, కౌమార దశలోనే దాదాపు 5 రెట్లు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సమస్యకు చాలా కారణాలు ఉన్నాయని, దీని నుంచి సహజ పద్ధతుల్లోనే బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం అంటే ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థాయిలో శరీరంలో కొవ్వు పోగుపడటమని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక జబ్బు. దీని ద్వారా బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఊబకాయం బారిన పడిన వారు ఓసారి కోలుకున్నా సరే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ తిరగబెడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఊబకాయంతో బాధపడేవారు బరువు తగ్గించుకునే ప్రయత్నాలు చేయడంతో పాటు మితిమీరిన బరువు ఉంటే చికిత్స తీసుకోవటం తప్పనిసరి. తల నుంచి పాదాల వరకు అన్నిటి మీద ఊబకాయం ప్రభావం చూపుతుంది. రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం వల్ల గుండె, ఊపిరితిత్తులపై అదనపు భారం పడి పనితీరు మందగిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు నిద్రపోతున్నప్పుడు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. గట్టిగా గురక పెడుతూ శ్వాస తీసుకుంటూ ఉంటారు. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి మెదడుకు తగినంత అందక చురుకుదనం, హుషారు తగ్గుతుంది. సమయస్ఫూర్తి, విషయ గ్రహణ శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి. ఊబకాయం బారిన పడిన వారికి పార్శ్వనొప్పి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. బరువు పెరుగుతున్న కొద్దీ జీర్ణాశయం మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా లోపలి ఆమ్లం పైకి గొంతులోకి ఎగదన్నుకు వచ్చి ఛాతీలో మంట, మరికొందరిలో మలబద్ధకం సమస్య ఉంటుంది. ఊబకాయులు నలుగురితో తిరగడానికి ఇబ్బంది పడుతుంటారు. తమ శరీరాకృతిని నామోషిగా భావించటం కుంగుబాటుకు దారితీస్తుంది. ఈ సమస్య వారిని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుంది. శరీర బరువు కారణంగా మోకాళ్లు, కీళ్లపై ఒత్తిడి పడుతుంది. కీళ్ల అరుగుదల పెరిగి మోకాళ్ల నొప్పులకు దారితీస్తుంది. ఓవైపు నడవడానికే పడే ఇబ్బందులకు తోడు ఈ నొప్పులు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. యూరిక్ ఆమ్లం పెరగటం వల్ల గౌటు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఊబకాయుల్లో చెడ్డ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్లు ఎక్కువగా ఉంటాయి.
అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం వల్ల గుండె, కాలేయం పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. గుండె ధమనుల్లో పూడికలు ఏర్పడడం, కాలేయానికి కొవ్వు పట్టడం వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఒబేసిటీ సమస్య కారణంగా మహిళల్లో హార్మోన్ల వ్యవస్థ దెబ్బతింటుంది. అండాశయాల్లో నీటి తిత్తుల సమస్య మూలంగా నెలసరి గాడి తప్పే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా సంతానలేమి సమస్య కనిపిస్తుంది. గర్భం ధరించడంలో ఆలస్యంతో పాటు కాన్పు సమయంలోనూ పలు సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఊబకాయుల్లో రొమ్ము, పెద్దపేగు, ఎండోమెట్రియం క్యాన్సర్లకు అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మహిళల్లో అండాశయ, గర్భాశయ క్యాన్సర్ల ముప్పు ఉంటుంది. ఊబకాయంతో పేగుల్లో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెంది జీర్ణకోశ సమస్యలకు దారితీస్తుంది. రోగ నిరోధక శక్తిని హరించివేసే ప్రమాదం కూడా ఉంది. కాలి సిరల్లో ఉబ్బు, కళ్ల చుట్టూ కొవ్వు ముద్దలు కనిపిస్తాయి. మెడ చర్మం నల్లగా మారిపోవడంతో పాటు బీపీ, షుగర్ కూడా అటాక్ అవుతుందని, వీటి వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో 9 నుంచి 17 పిల్లలు సమగ్ర పోషకాహారం తీసుకోవడం లేదు. 70% మంది పాఠశాలల్లో లేదా సమీపంలోని దుకాణాల్లో ప్యాకేజ్డ్ ఆహారం తీసుకుంటున్నారు. స్కూల్కు టిఫిన్ బాక్సులు తీసుకుని వెళ్లినా సగం తినకుండా వదిలేసి జంక్ ఫుడ్ తింటున్నారు అని నిపుణులు చెబుతున్నారు. దీంతో పిల్లల్లో ఒబేసిటీ, రక్తహీనత, విటమిన్ ఏ లోపం, తక్కువ బరువు, బలహీనంగా మారడం, రక్తంలో కొలెస్ట్రాల్ లాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో బాల్య ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్కు దారితీస్తున్నట్లుగా తేలింది. పిల్లలు చిన్నతనం నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు అలవాటు పడడం వల్ల కూడా వారు టీనేజీకి వచ్చేసరికి ఒబేసిటీ బారిన పడుతున్నారు. టీవీ చూడడం, మొబైల్స్, పీసీలు ఆటలాడటం వంటివన్నీ కూర్చొని చేసేవి. ఇలా రోజులు అధిక సమయం కూర్చోవడం వల్ల వారు బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఆహార అలవాట్లు, హార్మోన్ల మార్పులు, శారీరక శ్రమ తగ్గటం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, సామాజిక, ఆర్థిక స్థితిగతులు, పర్యావరణ అంశాలు ఊబకాయంతో ముడిపడి ఉన్నాయి. జన్యు, వంశపారంపర్యంగా వచ్చే స్వభావం ఉండటం, పిండి పదార్థాలు, తీపి, కొవ్వు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం బారిన పడతారు. అధిక బరువు, రక్తంలో గ్లూకోజ్ పెరగటం రెండూ జీవక్రియ రుగ్మతలో భాగమే. ఊబకాయం, మధుమేహం పట్టణాలకి పరిమితం కాదు, గ్రామాల్లోనూ పెరుగుతోంది. చిరుతిళ్లు, ప్రాసెస్డ్ పదార్థాలు తేలికగా అందుబాటులో ఉండటం, శారీరక శ్రమ తగ్గటం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటివన్నీ బరువు, గ్లూకోజ్ పెరగడానికి కారణమవుతోంది. నిద్రలేమి, అబ్స్ట్రక్టివ్ స్లీప్, యాప్నియా లాంటివి ఒబేసిటీకి దారితీస్తాయి. కార్టిసోల్ అధికంగా ఉండటం వల్ల వచ్చే కుషింగ్ సిండ్రోమ్ కూడా ఒబేసిటీకి కారణమని డాక్టర్లు చెబుతున్నారు. సెల్ ఫోన్ వాడుతూ టీవీల ముందు కూర్చోవడం వల్ల సమస్య తీవ్రతరం అవుతోంది. అలాగే 6 నుంచి 10 ఏళ్లలోపు చిన్నారులు చక్కెర ఎక్కువగా వాడే శీతల పానీయాలు, ఐస్ క్రీంలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, సాల్టెడ్ చిప్స్, ఫ్రై కూరలనే ఇష్టపడి తింటున్నారు. ఈ కారణంగా బరువు పెరుగుతున్నట్లుగా తేలింది. బరువు తగ్గేందుకు ఇంజెక్షన్లే కదా తీసుకుంటే పోలా అనుకుంటున్నారేమో, కానీ ఇది అంత ఈజీ కాదు. ఒకవేళ దొరికిన రేటు మాత్రం దడుచుకునేలా ఉంటుంది. ఒక్కో ఇంజెక్షన్ 15 నుంచి 20 వేల వరకు ఉంటుంది. దీనికి ఉన్న డిమాండ్ దృష్ట్యా బ్లాక్ మార్కెట్కు తరలిపోతోంది. మరోవైపు నకిలీ మందుల్ని తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు కేటుగాళ్లు. ఊబకాయం అనారోగ్యకరమైన జీవనశైలికి సంకేతం. శరీర బరువు పెరిగినప్పుడు శరీరంలోని కొన్ని భాగాల్లో అదనపు కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. పేరుకుపోయిన కొవ్వు కరిగితే అది శరీరానికి, అందానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ ఈ కొవ్వును కరిగించడం అంత ఈజీ కాదు. ఎన్ని ఎక్సర్సైజులు చేసినా, డైట్ ప్లాన్ మెయింటైన్ చేసినా పెరిగిన బరువును తగ్గించడం కష్టమే. వ్యాయామం ఎక్కువగా చేస్తున్నా, ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేస్తున్నా స్థూలకాయం మాత్రం పెరుగుతోంది. ఇది ఇంకొందరు ఎదుర్కొంటున్న విచిత్రమైన పరిస్థితి. ఊబకాయం అనేది మన దేశంలోనే కాదు, ఇప్పుడు గ్లోబల్ ఇష్యూ. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఒబెసిటీ కారణంగా స్ట్రోక్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు సమస్యలతో ప్రతి ఏటా లక్షలాది మరణాలు సంభవిస్తున్నాయి. రోజురోజుకు తీవ్రతరమవుతున్న ఒబెసిటీ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఎక్కువవుతోంది. ఎంత శ్రమించినా బరువు ఎందుకు పెరుగుతున్నారు? ఇక్కడే అసలు విషయం ఉంది. దీనికి ప్రధాన కారణం వ్యాయామం కాదు, ఆహారపు అలవాట్లే. ఆహార డేటా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పరిశోధకులు ఒక స్పష్టమైన సంబంధాన్ని కనుగొన్నారు. చక్కెర పానీయాలు, ప్యాకేజ్ చేసిన స్నాక్స్, రెడీమేడ్ భోజనాలు వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాల అధిక వినియోగం శరీరంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తోందని తేలింది. ఈ రకమైన ఆహారాలు సులభంగా జీర్ణమవుతాయి, అంటే శరీరం వీటి నుంచి ఎక్కువ క్యాలరీలను గ్రహిస్తుంది. అంతేకాదు, ఇవి ఆకలి సంకేతాలను దెబ్బతీసి అవసరానికి మించి తినడానికి దారితీయొచ్చు. ప్రజలు ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేస్తున్నప్పటికీ వారు అదే స్థాయిలో ఎక్కువ ఆహారాన్ని, ముఖ్యంగా కొవ్వు నిల్వను ప్రోత్సహించే అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలను తింటున్నారు. దీని ఫలితమే శారీరక శ్రమ స్థాయిలు ఒకే విధంగా ఉన్నప్పటికీ నడుము చుట్టుకొలత పెరుగుతోంది. నిజానికి కరోనా తర్వాత ఇష్టారాజ్యంగా ఫుడ్ ఇంపాక్ట్ పెరిగింది.
కనీస వ్యాయామాలు కూడా లేకుండా పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు చాలామంది. వెరసి లాక్డౌన్ పూర్తయ్యే లోపల విపరీతమైన బరువు పెరిగిపోయారు. దీంతో ఒకప్పటితో పోలిస్తే దేశవ్యాప్తంగా దాదాపుగా 40% ఒబెసిటీ, అధిక బరువుతో బాధపడుతున్న వాళ్లున్నారు. ఇందులో BMI 40 దాటిన వాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. పెరిగిన బరువును తగ్గించడానికి మధ్య ఇంజెక్షన్ల మీద ఆధారపడుతున్నారు. ఆ ఇంజెక్షన్లు ఇష్టానుసారంగా తీసుకుంటే తీవ్ర నష్టాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. స్థూలకాయాన్ని ఎదుర్కోవడానికి కేవలం వ్యాయామాన్ని ప్రోత్సహించడం కాకుండా ఆహార నాణ్యతపై దృష్టి సారించడం అవసరం. స్థూలకాయం పెరగడానికి వారేం తింటున్నారు అనేదే ప్రధాన కారణమనేది పరిశోధకుల మాట. దీర్ఘకాలిక పరిష్కారాల కోసం ఆరోగ్యకరమైన, తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలను సులభంగా అందుబాటులోకి తీసుకొస్తే తక్కువ తినండి, ఎక్కువ కదలండి అని చెప్పడం కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుందని వారు సూచిస్తున్నారు. ఒకసారి వచ్చిన బట్ట పొట్ట పోదంటారు. ఒబేసిటీని అధిగమించే మార్గాలపై అన్వేషణ సాగుతోంది. ఇప్పటికే కొన్ని ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇటువంటి ఔషధాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందా అంటే ఏ ఔషధమైనా మంచి చేయాలి అంటే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం సర్వసాధారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా బరువు తగ్గడానికి ఇంజెక్షన్లు వాడకం ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రత్యేకంగా డయాబెటీస్ ఉన్నవారికి మాత్రమే సూచించే GLP-1 అగోనిస్ట్స్, మౌంజరో, ఒజెంపిక్, సెమాగ్లూటైడ్, వెగోవి వంటి ఇంజెక్షన్లను ఇప్పుడు డయాబెటీస్ లేని వాళ్లు కూడా బరువు తగ్గడానికి విపరీతంగా తీసుకుంటున్నారు. దీనివల్ల బరువు చాలా త్వరగా తగ్గడంతో పాటు శరీరంలోని కొవ్వు కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకే దీనికి క్రేజ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందని అంటున్నారు. ఈ మెడిసిన్స్ అన్ని స్లిమ్ అవ్వడానికి మేజర్గా ఉపయోగించేవేననేది డాక్టర్స్ మాట. కరోనా తర్వాత దేశంలో వెయిట్ లాస్ క్రేజ్ పెరగడానికి సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో ట్రాన్స్ఫర్మేషన్ రీల్స్ ఎక్కువగా ప్రభావితం చేశాయి. దీంతో యువతలో బరువు తగ్గాలని ఒత్తిడి పెరిగింది. ఎక్కడ చూసినా ఊబకాయలే కనిపిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ సమస్య అంతకంతకు పెరిగిపోతోంది. సైలెంట్గా అనారోగ్య సమస్యలోకి నెట్టేస్తోంది. కేవలం లైఫ్ స్టైల్ మార్చుకోండి అని చెప్పే స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు అందరూ మెడికల్ ట్రీట్మెంట్స్ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్లోకి వచ్చిన వెయిట్ లాస్ ఇంజెక్షన్లు నిజమైన సొల్యూషనా లేక జస్ట్ టెంపరరీ రిలీఫా అనే చర్చకు దారితీశాయి. ఓవర్ వెయిట్, ఒబేసిటీ పెరగడం వల్ల టైప్ 2 డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇతర మెటబాలిక్ డిజార్డర్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. తక్కువ తినండి, ఎక్కువ కష్టపడండి అనే పాత ఫార్ములా చాలా మందికి వర్కౌట్ అవ్వడం లేదు. అందుకే ఈ సమస్యను ఎదుర్కోవడానికి డాక్టర్లు ఇప్పుడు పవర్ఫుల్ సొల్యూషన్స్ వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఒబేసిటీ ట్రీట్మెంట్లో ఇంజెక్షన్లు గేమ్ చేంజర్గా మారాయి. కానీ వీటి రేట్లు చూస్తే గుండె గుబేల్మంటుంది. మౌంజరు ధర సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు. ఒరిజినల్గా అది 15 నుంచి 20 వేలకు ఇంజెక్షన్ లభిస్తుంది. కృత్రిమ కొరత సృష్టించడంతో ఈ మెడిసిన్ అందుబాటులో ఉండడం లేదు. దీంతో బ్లాక్ మార్కెట్లో దాదాపు 30 నుంచి 40 వేలకు దొరుకుతుంది. దీన్ని ఆసరాగా తీసుకుని చాలా మంది నకిలీ మందుల్ని తయారు చేసి మార్కెట్లలో వదులుతున్నారు. అదే లేబుల్, అదే ప్యాకింగ్, సేమ్ టు సేమ్ అలాగే కనబడుతున్నప్పటికీ లోపల మాత్రం కావాల్సిన మెడిసిన్ మాత్రం ఉండట్లేదు. ఇటువంటి నకిలీ ఔషధాల వల్ల తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ మెడిసిన్స్ వాడడం వల్ల తీవ్రమైన ప్రభావాలు చూపుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లు త్వరగా సన్నబడాలనే ఉద్దేశంతో ఇలాంటి మందులను వాడడం వల్ల విపరీతమైన జుట్టు రాలడం, హార్మోనల్ సమస్యలు రావడం, నెలసరి ఆగిపోవడం లాంటి సమస్యలు కూడా తలెత్తినట్లు తెలుస్తోంది. వెయిట్ లాస్ అవ్వాలంటే ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రెగ్యులర్గా వ్యాయామం చేయాలని, ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలని, ప్రశాంతమైన నిద్ర చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. మన లైఫ్ స్టైల్ని ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే ఇటువంటి ఇంజెక్షన్లతో పనే లేదని చెప్తున్నారు. సన్నబడ్డం మంచిదే, కానీ షార్ట్ కట్స్ వెతకడం మాత్రం సరైంది కాదని సూచిస్తున్నారు నిపుణులు. ఒక రోజుకి దాదాపుగా 500 క్యాలరీలు తగ్గించుకోగలిగితే నెలకి 2 కిలోలు తగ్గుతారని, ఇది చాలా శ్రేయస్కరమని అంటున్నారు వైద్యులు.